2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. మరి చాలా మంది కూడా అంటే చాలా తక్కువ టైంలో నాకు బిజినెస్ ప్రాఫిట్ రావాలి అని చూస్తూ ఉంటారు. ఆ పరంగా మనం చూసుకున్నట్లయితే సీజనల్ బిజినెస్‌లో మనకి అలాంటి స్కోప్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటది. మరి ఈ సీజన్‌కి తగ్గట్టుగా నేను కూడా ఒక వ్యాపారం పెట్టాలి. అది కూడా చాలా తక్కువ బడితో అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ బిజినెస్ ఐడియా ఏంటి? సీజన్ అని చెప్పారు సిరి గారు మీరు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి రెయినీ సీజన్. రెయినీ సీజన్‌కి తగ్గినట్టు మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది అంబ్రెల్లా అండ్ రెయిన్ కోట్. సో రెయిన్ కోట్స్ అనేవి ఒకటి ఉందన్నమాట. రెయిన్ కార్డ్ అంటారు. రెయిన్ కార్డ్ బిజినెస్ మనము చేసుకోవచ్చు. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉందండి. ఇది మీరు జస్ట్ హోల్సేల్గా తీసుకుంటే మీకు 30 రూపీస్ పెడుతున్నాడు వాడు. మీరు హోల్సేల్గా వెళ్తున్నారు అంటే ఇంకా తగ్గించవచ్చు. ఒక 20-25కి ఇవ్వచ్చు మీకు. ఇది మీరు బయట ఒక 30-35కి అమ్ముకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ మీరు మార్జిన్ పెట్టుకున్నా కూడా ఒక 1000 చేసుకుంటే కూడా 10,000 మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో దీని మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు, ఎక్కడ చేసుకోవచ్చు అంటే మనము ఎస్పెషలీ స్కూల్స్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, రోడ్ సైడ్ పెట్టుకొని అమ్ముతుంటారు. వీళ్ళకి అందరికీ సప్లై చేసేయచ్చు. వీళ్ళే పెడతారు మీ ప్రోడక్ట్. ఇక్కడంతా మీరు ఒక 200 పీసెస్, 300 ఇలా డిఫరెంట్ ఎవరికైతే ఫుట్పాత్స్లో ఉంటారో వీళ్ళకి అందరికీ సప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇది డిస్పోజబుల్ అనమాట. అంటే వేసుకొని వన్ టైం యూజ్ చేయొచ్చు. లేదు మన ఇండియన్ ఏంటంటే ఒకటేసారి పారేయం కాబట్టి ఒక 2-3 టైమ్స్ యూజ్ చేయొచ్చు. యూజ్ అండ్ త్రో. అండ్ దిస్ ఈజ్ అంటే వెరీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. పాకెట్లో పెట్టుకోవచ్చు మనం. ఇది చిన్నగా ఇంతే ఉంటుంది, ఎక్కడైనా క్యారీ చేయొచ్చు. 2 వీలర్ నడుపుతుంటారు కదా, వీళ్ళకి క్యారీ చేసేకి చాలా కష్టం అనమాట. రెయిన్ కోట్ కానీ తర్వాత ఎక్కడో పెట్టుకోవాలి అని. వీళ్ళందరూ పాకెట్ ఫ్రెండ్లీ కాబట్టి పాకెట్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు వర్షం వస్తే హాయిగా ఇది యూజ్ చేసేయచ్చు. సో ఇది రెగ్యులర్గా ఇదే వాడరు కాబట్టి ఒక 2-3 టైమ్స్ తర్వాత మళ్ళీ రిక్వైర్మెంట్ పడుతుంది కాబట్టి మళ్ళీ వర్షాకాలం ఉన్నంత వరకు కూడా ఈ బిజినెస్ హాయిగా చేసుకోవచ్చు మనం. ఎందుకంటే అంబ్రెల్లా అనేది చాలా తక్కువ మంది క్యారీ చేస్తారండి. సో ఇది ఎప్పుడైతే ఉంటుందో రెయిన్ కోట్, ఇది అందరికీ యూస్ఫుల్. చిన్నపిల్లల నుంచి లేడీస్ నుంచి తర్వాత జెంట్స్ అందరూ వేసుకోవచ్చు. ఇది వన్ టైం యూజ్ కాబట్టి అగైన్ కొంటారు. అది తక్కువ ధర కదా, ఎవరైనా ఆర్డర్ పెడితే కూడా ఒక 10 పీసెస్ పెట్టేస్తారనమాట ఒకేసారి. సో అలా మీరు మంచిగా అర్న్ చేయొచ్చు ప్రాఫిట్ రెయిన్ కార్డ్ త్రూ. ఎందుకంటే ఇది చాలా తక్కువ మందికే తెలుసు. నిజంగా చాలా కొత్తగా కూడా ఉంది. ఎస్ సిరి గారు, ఇప్పుడు రెయినీ సీజన్ అంటే డిఫరెంట్ అంబ్రెల్లాస్ వచ్చేసాయి మనకు. అంబ్రెల్లా అయితే మీరు తల వరకే మీరు అది కవర్ చేసుకోవచ్చు. ఇది ఉంటే రెయిన్ కోట్ ఉంటే హోల్ హెడ్ టు బాడీ మొత్తం మనము కవర్ చేయొచ్చు. కాబట్టి రెయిన్ కార్డ్ బిజినెస్ అనేది మంచిగా చేసుకోవచ్చు. మంచి ప్రాఫిట్స్తో మనము చూడొచ్చు ఈ బిజినెస్లో. తర్వాత చాలామందికి అంటే డౌట్ రావచ్చు, ఇది చిన్నది కదా, చిన్న పెట్టుబడులు అవి ఇవి అని. చిన్న మొత్తంతోనే ఏదైనా ఒక చెప్తారు కదా, చినుకుతోనే సముద్రం నిండుతుంది అని. అలా మనము చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసే మనము పెద్ద వాటికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ రెయిన్ కార్డ్ అని స్టార్ట్ చేయొచ్చు. తర్వాత అంబ్రెల్లా, దీనికి సంబంధించిన రైనీ సీజన్కి సంబంధించిన ఏదైనా కూడా మీకు కనెక్ట్ అయిపోతుంది అనమాట. కనెక్టింగ్ ద డాట్స్ అనే వాటిలో చెప్తుంది ఆమె. ఒక్క మనకు స్కిల్ ఉంది, ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, చెయ్యాలి అనే తపన ఉంది మనకు అంటే ఏదైనా ఎక్కడైనా సాధించవచ్చు. సో మంచి ప్రాఫిట్స్ చూడొచ్చు మనము. రెయిన్ కార్డ్ బిజినెస్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు సిరి గారు. అమెజాన్లో కూడా ఇప్పుడిప్పుడు పరిచయం అవుతూ ఉంది కాబట్టి ఇది మొత్తం మీరు హోల్సేల్గా తీసుకొని ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయాలో అక్కడంతా చేసేయండి. రెయిన్కి సంబంధించిన కొన్ని వస్తువులు అమ్ముతుంటారు స్పెషల్ షాప్స్లో, అక్కడంతా సప్లై చేసేయచ్చు. తర్వాత వచ్చేసి ఎస్పెషలీ స్కూల్స్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, అక్కడ పర్టికులర్గా ఒక బాయ్ని హైర్ చేసుకొని మీరు వాళ్ళకి అప్పగిస్తే కూడా మీ బిజినెస్ హాయిగా హ్యాపీగా నడుస్తుంది. ఇంకా మహిళలు ఎస్పెషలీ మనం చేయగలమా అంటే అబ్సల్యూట్లీ చేయగలరండి. ఒక 2 పిల్లల్ని హైర్ చేసుకోండి పార్ట్ టైం లాగా. వీళ్ళకు మీరు ఇచ్చారంటే డబ్బులు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటారు మీరు. వీళ్ళు మీకు ప్రాఫిట్స్ తెచ్చి పెడతారు. సో అలా ఎవరైనా ఎక్కడైనా చేసుకునే బిజినెస్ రెయిన్ కార్డ్ బిజినెస్, సీజనల్ బిజినెస్ సిరి గారు.
సో సీజనల్ బిజినెస్ అన్నారు కాబట్టి ఇంకా చాలా చాలా ఉన్నాయి సిరి గారు. మనం తరచుగా ఇంకా సిరీస్తో మాట్లాడుకుందాము. సీజనల్ బిజినెస్ ప్రాఫిట్స్ ఎలా అర్న్ చేయొచ్చు, చాలామంది ఇంకా వీటికి కూడా లైసెన్స్ ఉంటుందా అండి? ఎస్ సిరి గారు, ఇప్పుడు దీనికి ఉండదు, చిన్న చిన్న వాటికి ఉండదు, కానీ ఒక ఎక్కువ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం, లక్షల్లో వెళ్తున్నామంటే డెఫినెట్లీ ఉంటుంది. ఇంకా ఫుట్పాత్ పైన అమ్ముతుంటారు కదా, వాళ్ళకి ఏం లైసెన్స్ ఉంటుంది సిరి గారు? జస్ట్ వచ్చి వాళ్ళు పాకెట్ ఫ్రెండ్లీ లాగా అమ్ముతారు, అది తీసుకెళ్ళిపోతారు. అంటే ఇది మనం ఒక 2 అవర్స్లో మనం చేసేయచ్చు, 2 అవర్స్ 3 అవర్స్లో చేసేయచ్చు. లేకపోతే రైనీ సీజన్ కాబట్టి ఒక 1 or 3 months వరకు అపాయింట్ చేసుకొని మీరు ఎస్పెషలీ బాయ్స్ అక్కడక్కడ ప్లేసెస్లో ఇన్ని గంటలు ఉండండి అని చెప్పి ఒక శాలరీ లాగా మాట్లాడుకొని కూడా మీరు చెయ్యొచ్చు అన్నమాట. ఇలా ఆలోచించాలి. నేనే చేయగలనా, నేను చేయలేను కదా అని ఆగిపోవద్దు. ఖర్చు పెట్టే తత్వం కూడా ఉండాలి. ఎప్పుడైతే నాకు జస్ట్ ఇలా రావాలి అనుకుంటే కుదరదనమాట. బిజినెసెస్లో ఫస్ట్ పెట్టాలి. మనం ఇచ్చే గుణం మనకుంటే, ఇంకా ఒకటి ఇచ్చే గుణం ఉంటే మనకు 10 వస్తుంది. అదే బిజినెస్. అండ్ బిజినెసెస్తో మీరు యూనిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అనుకోండి, ఎవరి పని వాళ్ళది ఉంటుంది అనమాట. బిజినెస్ అంటే యునైట్ చేస్తున్నారు మీరు ఇక్కడ. ఇప్పుడు చూడండి, మహిళలే, ఎస్, కనెక్షన్స్ చాలా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు మీరు, ఎస్పెషల్లీ మహిళలు. లేదండి ఎవరు లేదు నేనే చేసుకోగలనంటే హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు. ఒక చోట కాదు, 4-5 దగ్గర మీరు ఈ సప్లై చేసి కలెక్షన్ ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో రైనీ సీజన్ కాబట్టి అందరూ జాగ్రత్త పడేకే చూస్తుంటారు. ఫస్ట్ అంటే కోల్డ్ కాఫ్ వచ్చిందంటే కరోనా భయం ఉంది కదా మనకు. అవును. సో ఎందుకులే అని చెప్పి తడిచేకి ఇష్టపడరు కాబట్టి మీ బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది, స్టార్ట్ చేసేయచ్చు ఎవరైనా. సో నైస్ ఐడియా అండి. అండ్ ఈ సీజన్కి కరెక్ట్గా సెట్ అయ్యే, సూటబుల్ అయ్యే బిజినెస్ ఐడియా అని చెప్పుకోవచ్చు. మరి ఇలా చాలా మందికి కూడా ఏదో ఒక కొత్త వ్యాపారం పెట్టాలి చాలా తక్కువ పెట్టుబడితో అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎస్ సిరి గారు, డెఫినెట్లీ. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ గైడ్ చేస్తుంది. చాలామంది 1-to-1 వస్తున్నారనమాట. అంటే డీటెయిల్డ్గా ప్లాన్ తీసుకుంటున్నారు. తర్వాత లైసెన్సెస్ కావచ్చు. ఇంకా తరచుగా వాళ్ళతో నేను జర్నీ చేస్తున్నాను. ఒక 2-3 times మాట్లాడతాను. అండ్ నేనే ఎస్పెషలీ అంటే అడుగుతాను అనమాట, ఎంతవరకు వచ్చింది, స్టార్ట్ చేశారు కదా బిజినెస్, ఎంతవరకు వచ్చింది, ఇలా కాంటాక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళతో ఎవరైనా సంప్రదించవచ్చు అనమాట. టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.